ఓం శ్రీ నరసింహాయ నమః. నరసింహ శతకంలోని 60వ పద్యం. నీకు దాసుడనంటి నిన్ను నమ్ముకయుంటి కాననాపై నేడు కరుణజూడు. దోసిలొగ్గితి నీకు ద్రోహమెన్నగబోకు. పద్మలోచన నేను పరుడగాను. భక్తి నీపై నుంచి భజన చేసెదగాని. పరుల వేడను జుమ్మి వరములిమ్ము. దండిదాతవు నీవు తడవు సేయక కావు. ఘోర పాతక రాసి గొట్టివైచి శీఘ్రముగా కోర్కెలీడేర్చి చింతదీర్చు. నిరతముగా నన్ను పోషించు ననదునంచు. నీకు దాసుడను నిన్ను నమ్మియున్నా. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూర. నీకు దాసుడనంటి నిన్ను నమ్ముకయుంటి కాననాపై నేడు కరుణజూడు. దోసిలొగ్గితి నీకు ద్రోహమెన్నగబోకు. పద్మలోచన నేను పరుడగాను. భక్తి నీపై నుంచి భజన చేసెదగాని. పరుల వేడను జుమ్మి వరములిమ్ము. దండిదాతవు నీవు తడవు సేయక కావు. ఘోర పాతక రాసి కొట్టివైచి శీఘ్రముగా కోర్కెలీడేర్చి చింతదీర్చు. నిరతముగా నన్ను భోషించు నెనవునంచు. ఓ నరసింహ, నిన్నే నమ్ముకొని నీ దాసుడిగా ఉన్నాను. నా పైన కరుణ చూడుము తండ్రి. నీకు దోసిలెక్కినాను, ద్రోహము ఎన్నగాలేను. పద్మలోచన అంటే కమలముల వంటి నేత్రములు కలిగినవాడా, నేను పరులను కాను స్వామి. నీపైన భక్తి నుంచి భజన చేసేదను, ఇతరులను వేడను. వరములివు. నీవు గొప్ప దాతవు, కానీ తడవు సేయక కావు. అంటే నాపైన మొరాలించి నన్ను కావము తండ్రి. నేను చేసినటువంటి ఘోర పాతకములన్నీ కూడా తొలగింపుము తండ్రి. తొందరగా నా కోరికలను తీర్చి నా బాధలను పోగొట్టు తండ్రి. నిరంతరము నన్ను పోషించేవాడవు నీవే అని కవి ఈ పద్యంలో తెలియజేస్తున్నారు.